ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. 29న జరిగే ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారనే చర్చ అభిమానుల్లో ఎక్కువగా ఉంది. రెండు బలమైన జట్లే, బ్యాటింగ్ బౌలింగ్లోనూ స్ట్రాంగ్గానే ఉన్నాయి. ముంబై ఇండియన్స్ 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకసారి టైటిల్ను అందుకుంది. గత రికార్డులు ఎలా ఉన్నా హాట్ ఫేవరెట్గానే రెండు జట్లు సీజన్ను ఆరంభించాయి. కానీ ముంబై ఇండియన్స్ తడబడుతోంది. సీజన్ ఆరంభ మ్యాచ్లో విజయం సాధించినా ఆ తర్వాత పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. సొంత మైదానం వాంకడేలోనూ ఉక్కిరిబిక్కిరవుతోంది. సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడింది. అందులో 2 మ్యాచ్ల్లోనే గెలిచింది. అసలు మాజీ ఛాంపియన్కు ఏమైంది అనుకునేలా ముంబై ఇండియన్స్ ఆట తీరు సాగుతోంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం మ్యాచ్కు దూకుడు పెంచుతోంది. ప్రత్యర్థుల్లో ఎవరైనా పైచేయి సాధించేందుకు గట్టిగా పోరాడుతోంది. చివరి 4 మ్యాచ్ల్లో గెలిచి జోష్లోకి వచ్చేసింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 విజయాలు సాధించింది. ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది. అయితే రెండు జట్ల మధ్య ముఖాముఖిలో ఎవరు పైచేయి సాధిస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ ఎంట్రీ ఎస్ఆర్హెచ్కు అడ్వాంటేజ్ అవుతోంది. గత మ్యాచ్లోనూ స్టార్ ప్లేయర్ బరిలో దిగాడు. మెరుగైన ప్రదర్శన చేశాడు. కెప్టెన్గా టాస్ గెలవడమే కాదు, మ్యాచ్ను గెలిచాడు. ముంబై ఇండియన్స్లో మాత్రం రోహిత్ శర్మ లేని లోటు కనిపించింది. గత 3 మ్యాచ్ల్లోనూ హిట్ మ్యాన్ లేని ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ముంబై ఇండియన్స్కు శుభారంభాలు దక్కలేదు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మాత్రం రోహిత్ శర్మ బరిలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది. ఫిట్నెస్ సమస్యల నుంచి హిట్ మ్యాన్ పూర్తిగా బయటపడినట్టే అనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్టే రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. వాంకడేలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్కు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కీలకం కాబోతున్నారు. ట్రావిస్ హెడ్ కూడా బ్యాట్ జులిపిస్తే ఎస్ఆర్హెచ్కు అడ్వాంటేజ్ అవుతుంది. నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ కాన్ఫిడెంట్గానే ఉన్నారు. కుర్రాళ్లు కూడా విజృంభిస్తే భారీ స్కోర్ ఖాయం. బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ కుదురుకుంది. కమిన్స్, ఇషాన్ మలింగతో పాటు కుర్రాళ్లు కూడా ఓ చేయి వేస్తున్నారు. రోహిత్ శర్మ, డికాక్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్పై ముంబై ఇండియన్స్ భారీ అంచనాలు పెంచుకుంది. ఎంఐ బౌలింగ్ విభాగంలో బుమ్రా, బౌల్ట్, శాంటన్, దీపక్ చాహర్ కీలకం కాబోతున్నారు. ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇప్పటి వరకు 25 మ్యాచ్లు జరిగాయి. 15 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. 10 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది.